ఇది అప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వద్దని మనం గ్రామ పంచాయతీగానే ఉండాలి, ప్రజలకు భారం పడొద్దని మనం అనుకున్నాం. కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దీన్ని మున్సిపాలిటీ చేసి ఇప్పుడు ఎలక్షన్ పెట్టిండ్రు. మరి ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం? జనరల్గా ఎవరమైనా మనకు మంచిగా పనిచేసిన వాళ్ళకి ఓటేస్తాం, మనను మంచిగా చూసుకున్న వాళ్ళకి ఓటేస్తాం, మాట మీద నిలబడ్డోళ్ళకు ఓటేస్తాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి దగ్గర దగ్గర 2.5 ఏళ్ళు అయింది, సగం టైం అయింది, 5 ఏళ్లలో సగం అయిపోయింది. మరి అప్పుడు ఏం మాట ఇచ్చిండ్రో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఆ రోజు ఏమన్నారు, మనకు 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిండ్రా? వచ్చిందా ఎవరికన్నా? నీకు వచ్చింది అమ్మ 4000? రాలే. మరి అదే మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200ని 2000 చేస్తా అన్నాడు. గెలవంగానే మొదటి నెలనే చేసిండా లేదా? గెలిచిన తెల్లారి మొదటి నెలకేలే 2000 పడ్డాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలవంగానే నేను 4000 ఇస్తా అన్నాడు, అక్కడ 4000 ఇస్తుండ ఆయన. మరి ఈడెందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి? మోసం చేసిండా లేదా? 4000 అన్నాడు, గెలిచి 2.5 ఏళ్ళు అయినా పెంచలే. మరి అదే కేసీఆర్ పెంచిండా లేదా? అప్పుడు ఒకటి. రెండోది మహాలక్ష్మి అని ఒక చీర పంపిండు, ఇక అది కూడా గ్రూప్లోకే ఇచ్చిండు. కోడలికి ఇస్తే అత్తకి ఎగబెట్టిండు, బిడ్డకి ఎగబెట్టిండా లేదా? గ్రూప్లోకి ఇచ్చిండు, అత్తకు బిడ్డకు ఎగబెట్టిండు. అది ఓట్ల ముంగట, అంతేనా లేదా? కేసీఆర్ ఏమో బతుకమ్మకు లేకపోతే రంజాన్కు పంపిండు, వీళ్ళేమో ఓట్లకు పంపిరు అంతే. అది కూడా ఒక్కటే గ్రూప్ వాళ్ళకే ఇచ్చారు, అవునా కాదా? ఇక దానికి మేము బస్సు ఫ్రీ పెట్టాం, గుద్దురి మాకు అంటుండు. అదే ఆ బస్సులే వస్తలేవు, అది కూడా ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకు డబుల్ టికెట్, అంతేనా? టికెట్ పెరిగిందా లేదా? ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకి 10 రూపాయల టికెట్ కొట్టేది 20 కొడుతుండు. ఇంకా ఆడికి అయిపోయాయి. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవి జాగ దొరకది, కాలు పెట్టరాదు. చెప్పింది ఏంది? మహిళలకు నెలకు 2500 ఇస్తా, మా అక్క చెల్లెలకు ముసలోళ్ళకు 4000 ఇస్తా. ఇక మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, నువ్వు బిస్కెట్ ప్యాకెట్ తినిపి, మన్మనికి ఐస్ క్రీమ్ కొనిస్తావు, పెట్రోల్కు పైసలు ఇవ్వమని మన్మడు కాళ్ళు ఒత్తుతాడు అని ముచ్చట్లు చెప్పిండు రేవంత్ రెడ్డి. మన్మడు కాళ్ళు ఒత్తలేడు, 4000 వస్తలేవు. ఇచ్చిండా? మహాలక్ష్మి నెలకు 2500 ప్రతి చెల్లెకు ప్రతి అక్కకి ఇస్తామని చెప్పిండ్రు. నెలకు 2500 అంటే ఇప్పుడు 24 నెలలు అయింది. అంటే ఎంత? 65,000 బాకీ పడ్డా లేదా కాంగ్రెస్ వాడు? నెల ఇస్తే ఈ పాటికి 65,000 వస్తుండే. నీకు వచ్చినాయి 65,000? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా రాళ్ళకత్వాలు ఇప్పుడు ఓటే అక్క 5,000 ఇస్తా, ఓటే అక్క నేను 10,000 ఇస్తా, ఒట్టు పెట్టుకో అంటున్నారు. దేవుని మీద ఒట్టు పెట్టు, ప్రమాణం చేయి, ఇమానం పట్టు, నేను పైసలు ఇస్తా అని తిరుగుతుండు. మరి వాడు 5,000 ఇస్తే మన కడుపు నిండుతుందా? ఇప్పుడు నీకు నిజంగా 4,000 పెన్షన్ వస్తే నువ్వు బతుకుతావు, లేదు నెల 2,500 వస్తే నువ్వు బతుకుతావు. అవి ఎగబెట్టి ఇప్పుడు ఓట్లప్పుడు ఆ రేవంత్ రెడ్డి కట్టలు పంపుతున్నట్టు వీళ్ళు వంచుతారట. మోసపోదామా? ఓట్లు పెట్టుకుంటారా? అనుకోవాలి, వాడు ఇచ్చే 5,000 ఎందుకు ఇచ్చి పెట్టాలి? దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు అని మొదలు అనుకోవాలి మనసులో. 5,000 తీసుకోవాలి, కారు గుద్దాలి, మొదలే అనుకోవాలి. దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు, ఏం అనుకోకు, ఇది లంగ పైసలు మామూలు ముంచిన పైసలు రేవంత్ రెడ్డి పంపిండు అని బరాబర్ తీసుకోవాలి. ఇప్పుడు 5,000 ఇస్తాడు, అరే ఆగురాబాయ్ ఆ పటాకులు బంద్ చేయమని. 5,000 తీసుకోవాలి, ఇంకా 60,000 బాకీ ఉన్నవారు అవి దేపోరా అని అడగాలి. రేవంత్ రెడ్డికి చెప్పు, మా మహాలక్ష్మి పైసలు 60,000 బాకీ ఉన్నాడు, అవి దేపోరా బాయ్ అని చెప్పాలి. చెయ్యి ఉపకాడ పోయి నీళ్ళు పోయిపోరా దాంట్లో. అయితే ఆ రకంగా మోసం జరిగింది. మీరు బాగా ఆలోచించండి. ఆ రోజుల్లో మీ బిడ్డ కాన్పుకు పోవాలంటే సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి అన్నం పెట్టి ఇంటికాడ దించినామా లేదా? మన కేసీఆర్ ఇచ్చిండా లేదా? ఇప్పుడు ఉందా? అది మాయం చేసిండా లేదా? కేసీఆర్ కిట్ మాయమైంది. ఆడవిలో పుడితే 13,000 వచ్చు, అవి కూడా బంద్ అయిపోయినాయా లేవా? అది మోసం చేసిండు అమ్మా.
అకౌంట్లకే వేస్తుండే. ఇప్పుడు అది పోయింది, కేసీఆర్ కిట్టు పోయింది, అన్నీ పోయింది. మంచిగా జాన్సన్ పౌడరు, కొబ్బరి నూనె, చీరలు, దోమతెర, గలగల అన్నీ ఉండే. అన్నీ బంద్ అయినాయా లేవా? అది బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. మన బీసీలకు గొర్రె పిల్లలు ఇస్తుండే యాదవులకు, అది బంద్ అయిపోయింది. ఆ ముదిరాజులకు చేప పిల్లలు పోతురు చెరువులల్లా, అది బంద్ అయిపోయింది. అన్ని బంద్ పెట్టుడే. ఇక దళిత బంధు మా ఎస్సీలకు ఇచ్చేది అది బంద్ అయిపోయింది. బీసీ బంధు బంద్ అయిపోయింది. బంధు పెట్టుడే. అయితే కోతలు కోస్తాడు, లేకపోతే కోతలు పెడతాడు. కేసీఆర్ ఇచ్చిన పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్ కత్తిరిస్తుండు. ఇంతకు మించి ఆయన చేసిన కొత్త పని ఏమైనా ఉన్నదా? ఇప్పుడు నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, ఆడవిళ్ళ పెళ్ళికి తులం బంగారం ఇస్తా అన్నావు, అక్కజల్లులకు 2,500 ఇస్తా అన్నావు, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఏం పని చేస్తలేవు, నీ సంగతి ఏందని గట్టిగా అడిగిన. అడిగితే ఏం చెప్పాలి? అరే జర వెనక ముందు అయిందో, నెలకిత్తా 6 నెలలకిత్తా. నువ్వు నన్ను ఇంత గట్టిగా అడుగుతావా? జనంలోవే అందరికి చెప్తావా నీ లాగులో తొండలు చొరగొడతా అంటాడు. కూడా ముఖ్యమంత్రి ఉంటే ఇట్లా మాట్లాడతాడు. అమ్మ నీ పేగులోడ వీక్తా మెడలేసుకుంటా అంటాడు, నీ కళ్ళ గుడ్లుడ వీక్తా అంటాడు, నేను జైల్లో పెడతా అంటాడు. అయితే ఇది మర్యాదనా చెప్పుని? నువ్వు ఓట్లు వేసుకున్నావు, అప్పుడు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, ప్రామిసరీ నోటు రాసిచ్చినావు, ఒట్లు పెట్టుకున్నావు, విమానం తిన్నావు, దేవుని మీద ఒట్టు పెట్టినావు. మరి చేయాలన్నా వద్దా? ఎసొంటి మనిషి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు మంచిగా అర్థం కావాలి. ఇక్కడ రైతులే కదా వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా రైతు బంధు, కరోనా వచ్చినా రైతు బంధు పడ్డదా పడలేదా? కరోనా వచ్చినప్పుడు, కరోనా వస్తే కూడా ఊకోలే కేసీఆర్. మీకు 10 కిలోల బియ్యం పంపిండు నెలకు ఫ్రీగా, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఇచ్చిండు. ఇయ్యలేదా? కరోనా వచ్చినప్పుడు బియ్యం ఇచ్చిండు, 1500 ఇచ్చిండు. కరోనా వస్తే మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టిండు. కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పైసలు వేసిండు. లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పడుతుందా? ఏమన్నాడు? కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15 ఇస్తా అన్నాడు. 15 లేదు, నా 10 లేదు. ఇప్పుడు 2 పంటలకు ఎగ్గొట్టిండు రైతు బంధు. అంత ఇప్పుడు మొత్తం ఇప్పుడు 5 పంటలు అయినాయి. 5 అయితే 2టికి పడ్డాయి, 2టికి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగికి ఆల్రెడీ దున్నిండ్రు, నారు పోసిండ్రు, నాట్లు పడ్డాయా? రైతు బంధు పడ్డదా? ఇప్పటికి పడలే. ఇప్పుడు లంగ మాట ఏమంటుండు? ఓట్లు అయిపోయినాక ఎత్తా. నువ్వు ఇప్పుడే నీ ఓట్లు అయినాక ఎత్తావు. నువ్వు నిన్ను ఎవడాగబట్టిండి ఇప్పుడు నీకు? ఎందుకు వేస్తలేవు నువ్వు అంటే ఇప్పుడు ఆయన కొత్త కథ పెడుతుండట. ఏంది? నాట్లు వేసిన వాళ్ళకే ఇస్తా, పడావు గడ్డ భూమికి ఇయ్యా, లేకపోతే కొన్ని ఎకరాలకే ఇస్తా, పాస్బుక్ ఉంటేనే ఇస్తా, ఏదన్నా పెట్టి సగం మందికి ఎగబెట్టే కథ పెట్టిండు. ఇక మళ్ళీ దానికి కూడా కోతలు పెట్టే కథ పెట్టిండు. అందుకే ఇప్పుడు ఓట్ల ముందు వేస్తే రంగు బయటపడుతుందని, జనం తిరగబడతారని, ఓట్లు అయినాక ఇక శాటిలైట్ మ్యాప్ తెప్పిస్తా, ఎవరు ఇప్పుడు నీకు 2 ఎకరాలు ఉందనుకో, ఎకరమే నాటేసినాం అనుకో, ఎకరానికే ఇస్తా, ఎకరానికి ఇయ్య. ఇగో ఈ కథ పెట్టబోతుండే, ఈ లంగ కథ పెట్టబోతుండే, ఎగబెట్టే కథ, కోత పెట్టే కథ. కేసీఆర్కి ఇట్లా తిప్పలు పెట్టిండా? ఏది ఉంటే అది బరాబర్ మీ పేరు మీద ఎంత భూమి ఉంటే అంత పైసలు పడ్డాయి. ఇప్పుడు ఈయన 2 పంటలకు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగి అంతకుముందు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగికి ఇంతవరకు వాళ్ళే ఇస్తాడా, కోత పెడతాడా, మొత్తానికే మోసం చేస్తాడా తెలియదు. ఈసొంటి మాట తప్పినోడు నమ్ముదామా? రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలే? ఏ ఊర్లో పోయినా సగం మందికి అయింది, సగం మందికి కాలే. సగం మందికి ఎగబెట్టిండు. ఇవాళ పైన పోయి అయిపోయింది అంటాడు. నువ్వు రావా, ఏ ఊరికి పోదామో తెలంగాణలో అడుగుదాంపా అంటే రాడు, ముఖం సాటేస్తాడు. అంటే ఏది చూడు, బోనస్ ఎగబెట్టిండు, రుణమాఫీ ఎగబెట్టిండు, పంటల బీమా ఎగబెట్టిండు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇగో ఈ రకంగా దేవుని మీద ఒట్టు పెట్టి ఆడ పెట్టిండు. మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, జహాంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. తెలంగాణలో సగం మందికి గాలే ఇప్పటికి. అంటే ఇక దేవుని మీదనే ఇమానం తిని మాట తప్పినోడు మనిషి ఆవాడు. ఇక ఏదైనా చేస్తాడు రేపు. అసంటోని మాట నమ్ముదామా? ఇలా ఆలోచన చేయండి. నేను అడిగే, ఇప్పుడు కేసీఆర్ ఉండగా
1,116 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అన్నాడు ఇచ్చిండా? 2,000 అన్నాడు ఇచ్చిండా? కేసీఆర్ కిట్ అన్నాడు ఇచ్చిండా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండా? మంచినీళ్ళకి తిప్పలుంటే నల్లబెట్టి నీళ్ళ సౌలత్ చేసిండా? చేసిండా లేదా నీళ్ళ సౌలత్? అప్పుడు కరెంట్ ఉండకపోవు బాయికాడ. కేసీఆర్ వచ్చినాక మంచిగా కడుపు నిండా బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండా? ఇవన్నీ కొద్దిగా మాట అంటే కొత్త సంసారమైన తనలాడిండు కేసీఆర్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డికి ఏం పుట్టింది? కొత్త ఇయ్యకపోతివి, ఉన్నాయి కూడా ఎగబెట్టబడుతుంది. కొత్త ఇచ్చిందేమి లేదు. చీరలు బంధు, చేపలు బంధు, గొర్రెలు బంధు, రంజాన్ కా తోఫా బంధు, బతుకమ్మ చీరలు బంధు, కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు కూడా బంద్ పెడితే పిల్లల చదువులు కూడా ఆగమైపోయిన పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా బంద్ అయినట మా అక్క అంటుంది. ఏమైందమ్మా? బస్సులు బంద్ పెట్టిండా?